సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటంటే, మన టాపిక్ చెప్పే ముందు ఈరోజు నా బర్త్డే అనమాట. ప్లీజ్ అందరూ కూడా బ్లెస్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే యాష్ ట్యాగ్స్ అనమాట. ఈ యాష్ ట్యాగ్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఇవి దేనికి ఉపయోగపడతాయి, అసలు యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం పూర్తిగా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. దీని మీద డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నేనైతే క్లారిఫై అయితే చేస్తాను అనమాట. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, యాష్ ట్యాగ్స్ అంటే చాలామంది తెలిసిందే. యాష్ ట్యాగ్స్ అంటే ఏదైనా ఒక వస్తువుని, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ని దాని యొక్క డీటెయిల్స్ని తెలియజేసేది యాష్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళినా అండ్ లేదన్నా ఏదైనా షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినా కూడా మన డ్రెస్ల మీద వాటి మీద ఒక ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ట్యాగ్ ఏంటిదంటే ఆ డ్రెస్ యొక్క సైజు, దాని యొక్క కలరు, దాని యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా దాని మీద మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే, దాని యొక్క కాస్ట్ అన్నీ కూడా దాని మీద మెన్షన్ అయితే చేసి ఉంటాయి అనమాట. మనకి ట్యాగ్ అంటే ఏదైనా ఒక వస్తువుని, ఆ వస్తువు పలానా వస్తువు అని చూపించేదాన్ని ట్యాగ్ అంటారనమాట. ఈ ట్యాగ్ మనకి ఆ వస్తువు యొక్క డీటెయిల్స్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ట్యాగ్ అంటే మనకి ఇదనమాట. అండ్ అలానే ట్యాగ్ని మనం యూట్యూబ్ వీడియోస్లో ఎందుకు ఉపయోగించాలి అనేది చాలామంది డౌట్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు డైలీ. చేసేటప్పుడు ఆ వీడియోకి ఒక టైటిల్ అనేది ఇస్తుంటారు. ఆ టైటిల్, డిస్క్రిప్షను, ఈ ట్యాగ్స్ అనేవి మనకి మొత్తం 3 కలిపి ఎస్ఈఓలోకి వస్తాయన్నమాట. ఈ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఒక వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే, మీరు నార్మల్గా పిక్సార్ట్ ఎడిటింగ్ గురించి మీరు ఒక వీడియో చేశారనుకుందాం. ఓకే, ఆ వీడియోకి డిస్క్రిప్షను, ట్యాగ్స్, టైటిల్ అనేది ఇస్తారు కదా. ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక వ్యూవర్ వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్లో మన వీడియో కూడా రావడానికి అనమాట. అంటే సెర్చ్ చేసేటప్పుడు మన వీడియో కూడా అన్ని వీడియోల కింద సజెస్ట్ చేయడానికి ట్యాగ్స్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అండ్ అలాగే టైటిల్ కూడా మనకి కొంచెం హెవీగా ఉండడం ద్వారా ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. దాంట్లో మనకి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ట్యాగ్స్ వేయడం వల్ల. ఓకే, అండ్ ఈ ట్యాగ్స్ మనం ఎందుకు వాడాలి అంటే మన యొక్క డిస్క్రిప్షన్ అనేది ఎదుటి వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్కి డిస్క్రిప్షన్ అనేది ట్యాగ్ ద్వారా చెప్తారనమాట. అండ్ అలానే మీ వీడియో దేనికి సంబంధించింది, అసలు ఏంటి అనేది మనం ఈ డిస్క్రిప్షన్లో రాసి ట్యాగ్స్ అనేది వేసి మనం దీన్ని పబ్లిష్ చేస్తామన్నమాట. మన యొక్క వీడియో పలానా వీడియో అని చెప్పేసి చూసే వ్యూవర్కి తెలియడానికి. అండ్ సెర్చ్లో మనకి సెర్చ్ చేసేటప్పుడు కింద సజెస్ట్ చేసేటప్పుడు నా వీడియో కూడా మీరు టైప్ చేసిన వీడియోయే అని సజెస్ట్లో వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎక్స్పెషల్ ఏంటంటే కొంతమంది టైటిల్స్ ఇస్తారు అండ్ డిస్క్రిప్షన్ రాస్తారు. కొంతమంది ట్యాగ్స్ అనేది వేరే వీడియో ట్యాగ్స్ వేస్తుంటారు అనమాట. అంటే వేరే వీడియోలో ఉంటాయి కదా ట్యాగ్స్ అనేది, అవి కాపీ చేసి వీళ్ళ వీడియోలు వేస్తారు. అలా చేయడం ద్వారా మన వీడియో అనేది పబ్లిష్ అవ్వదు అనమాట. అవే అవకాశాలు చాలా తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏ వీడియో అయితే చేసామో ఆ వీడియోకి రిలేటివ్గా ఉండేటువంటి ట్యాగ్స్ వేయడం ద్వారా మన వీడియో అనేది పబ్లిష్ అవుతుంది అనమాట. ఈ ట్యాగ్స్ ఎస్పెషల్ ఏంటంటే మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, ఈ ట్యాగ్స్ 3 ఒకేలా ఉండాలన్నమాట. అంటే ఒకేలా అంటే 3 ఒకటే పెట్టమని కాదు, మన వీడియోకి రిలేటివ్గా ఉండాలి. ఇప్పుడు పిక్సార్ట్ అనుకోండి, హౌ టు పిక్సార్ట్ డౌన్లోడింగ్ అని ఈ విధంగా మనం టైటిల్ కానీ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ రాసినట్లయితే మన వీడియో చూసే వ్యూవర్కి అర్థమవుతుంది అనమాట. అండ్ అలానే డిస్క్రిప్షన్ కొంతమంది ఏంటంటే టైటిల్ ఏది ఉందో ఆ టైటిల్ తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో కాపీ చేస్తుంటారు. అలా చేయడం ద్వారా ఏంటంటే డిస్క్రిప్షన్కి టైటిల్కి తేడా ఏముంటుంది, మనకి డిస్క్రిప్షన్ అనేది ఆ వీడియో మనం ఏదైతే వీడియో చేసామో ఆ వీడియోకి రిలేటివ్గా రాయాలన్నమాట. ఆ వీడియో ఏ విధంగా మనం చేసాం, అసలు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనం డిస్క్రిప్షన్లో రాయవలసి ఉంటుంది అనమాట. మనం అలా రాసినట్లయితే ఒక వ్యూవర్ వీడియో చూసినప్పుడు వీడియో కనుక అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్లోకి వచ్చి ఆ మ్యాటర్ అనేది చదువుకుంటే అర్థమయ్యేలా మనం అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి టైటిల్స్ అండ్ ఈ ట్యాగ్స్ అనేది చాలా ప్రాసెస్ అయితే ఉంది. నేను ఎస్ఈఓ కూడా ముందు చెప్తాను అనమాట. అండ్ అలానే ఈ ట్యాగ్స్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ట్యాగ్స్ అంటే ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని ఇది పలానా వస్తువు అని చూపించేదాన్నే ట్యాగ్ అంటారు. ఓకే, అండ్ ఈ ట్యాగ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్ఈఓలో మనకి ఇది ఒక పార్ట్ కాబట్టి. అండ్ అలానే మన వీడియో ఓకే ఎవరైనా సరే యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు మన వీడియో కూడా వాళ్ళ సజెషన్లో రావాలి కాబట్టి మనం ట్యాగ్స్ అనేది ఎక్కువగా వాడుతుంటాం. ఓకే, యూట్యూబ్లో మనం తప్పనిసరిగా ట్యాగ్స్ అనేది
వాడాలన్నమాట. కొంతమంది అయితే ట్యాక్స్ మొత్తానికి వేయరు. ఓకే, ట్యాక్స్ కూడా వేయండి. ఒకవేళ మీకు ఎలా వేయాలో తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను ట్యాక్స్ ఏ విధంగా వేయాలనేది చెప్తానమాట. ఓకే నా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, అర్థం అవుతే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఈ ట్యాక్స్ గురించి కానీ అండ్ ఈ ఎస్ఏ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకే, అండ్ అలానే మన వీడియోకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఈ వైరస్ వచ్చిన కాంచి, కరోనా వైరస్ వచ్చిన కాంచి మనకి లాక్డౌన్ అయితే నడుస్తుంది. ఓకే, లాక్డౌన్ నడవడం అనేది మనకి చాలా మంచిది. చాలామంది అనుకుంటూ ఉంటారు బయటకు వెళ్ళడానికి లేదు, బయట తిరగడానికి లేదు అని చెప్పేసి. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తా వినండి. మనం బయటికి వెళ్ళి చికిత్స తీసుకుంటూ బాధపడే కంటే మన ఇంట్లో ఉండి మన ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. ఓకే, అండ్ అలానే మన గవర్నమెంట్ కూడా గౌరవించవలసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు మనకి డైలీ న్యూస్లో మనం చెప్తూ ఉంటున్నారు బయటికి వెళ్ళొద్దు, బయట తిరగొద్దు అని చెప్పి. చాలామంది కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకనంటే కొంతమంది ఎమర్జెన్సీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు, కొంతమంది అనవసరంగా బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తున్నారు. ఓకే, ఇట్లా చేయడం ద్వారా మనకే నష్టం అన్నమాట. ఓకే, అండ్ మనం ఏంటంటే మనల్ని కాపాడుకుందాం, మన ఫ్యామిలీని కాపాడుకుందాం అండ్ అలానే మన దేశాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన దేశం బాధ్యత మన అందరిలోనూ ఉంది. ఓకే, మీరు బయటికి వెళ్ళకండి, వెళ్ళే వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అది అర్జెంట్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందువల్ల మనం జాగ్రత్తగా ఉండడం మంచిదనమాట. ఒకవేళ వైరస్ వచ్చినట్లయితే మనం హాస్పిటల్లో ఉండి బాధపడడం అండ్ మన ఫ్యామిలీని బాధ పెట్టడం తప్ప ఏమి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండండి, ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా గడపండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ జై హింద్.